ఇవి ఎప్పుడూ మీ పర్సులో ఉంచుకున్నారంటే మిమ్మల్ని ఏ చెడు దృష్టి ఏం చేయలేదు. నరదిష్టి చాలా ప్రమాదకరమైనదని మన ఇంట్లో పెద్దలు చెప్తూనే ఉంటారు. దానివల్ల అనారోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి. అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకే ఎవరి చెడు కన్ను పడకుండా చాలా మంది కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం, ఈ విలై గుర్తు వస్తువులు మెడలో లేదా కాళ్లకు ధరించడం చేస్తూ ఉంటారు. చెడు శక్తుల నుంచి బయటపడేందుకు ఇవి మాత్రమే కాదు, అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని వదిలించుకునేందుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన ఇంట్లో దొరికే చిన్న వస్తువులు చాలు. వీటిని ఎల్లప్పుడూ మీతో పాటు మీ వెంట ఉంచుకోవడం వల్ల చెడు దృష్టి మీ దరిచేరదు. ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. దేవుడి ఫోటో చాలా మందికి ఉన్న అలవాటు ఇది. తమ పర్సులో ఇష్టదైవం ఫోటో పెట్టుకుంటారు. హనుమంతుడు, వినాయకుడు రక్షిస్తారని నమ్ముతారు. అందుకే మీరు నరదిష్టి బారిన పడకుండా ఉండాలని అనుకుంటే మీ పర్సు లేదా బ్యాగ్, ఆఫీసు డెస్క్ ఇలా ఎక్కడైనా మీకు ఇష్టమైన దేవుడి చిత్రపటం పెట్టుకోండి. మీ వెంట వాళ్ళు ఎప్పుడూ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మీ మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది. నల్లదారం. గతంలో చిన్న పిల్లల కాళ్లకు లేదా చేతులకు నల్లదారం లేదా వెంట్రుకలు దారంగా మార్చి కడుతూ ఉంటారు. కాని ఇప్పుడు పెద్దవాళ్లు కూడా కాళ్లకు నల్ల దారాలు కట్టుకుని కనిపిస్తున్నారు. నలుపు చెడు దృష్టిని దూరం చేస్తుందని తరతరాలుగా బలంగా నమ్ముతున్న ఆచారాలలో ఇది ఒకటి. నల్లదారం ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. లవంగాలు. కిచెన్లో దొరికే ఈ చిన్న పదార్థం మీ జీవితాన్ని మార్చడంలో కీలకంగా పనిచేస్తుంది. చెడు దృష్టిని తొలగిస్తుంది. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇవి ప్రతి ఇంటి కిచెన్లో దొరికే సులభమైన వస్తువు ఇది. అనేక మంది పూజ చేసిన తర్వాత లవంగాలు కాల్చి ఆ పొగను ఇల్లంతా వ్యాపింపచేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే దీని నుంచి వెలువడే వాసన గాలిని శుద్ధి చేస్తుంది. వీటిని పర్సు లేదా జేబులో మీ వెంట ఉంచుకుంటే మంచిది. యాలకులు. చెడు కన్ను తొలగించడంలో యాలకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగాలు మాదిరిగానే వీటిని కూడా కాలుస్తారు. రక్షణ స్వభావం వీటికి ఉంటుంది. కొన్ని యాలకులు మీ పర్సులో ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవాలి. వాటి వాసన కూడా మనసుకు హాయిని ఇస్తుంది. పంచముఖి హనుమంతుడి ఫోటో. తన భక్తులకు ఏ ఆపద వచ్చినా అభయ హస్తం అందిస్తాడు హనుమంతుడు. ధైర్యం, రక్షణ, బలాన్ని ఇచ్చే దేవుడిగా పూజిస్తారు. మీకు చెడు దృష్టి, ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని అనిపిస్తే మీరు పర్సులో పంచముఖి ఆంజనేయుడి చిత్రపటం ఉంచుకోవచ్చు. లేదంటే లాకెట్ గా మెడలో ధరించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.